హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఏపీని గత దశాబ్ద కాలం పాటు ఇద్దరు ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఆ ఇద్దరే చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్. ఈ ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వంతో బాగానే ఉన్నారు. బాబు విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకొని మరీ పోటీ చేశారు. కేంద్రంలో టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు కూడా పనిచేశారు. కేంద్ర మంత్రులుగా వీళ్ళు పనిచేశారు. అయితే ఇక జగన్ విషయానికి వస్తే కేంద్రంతో సఖ్యత పేరుతో 5 ఏళ్ల పాటు మంచి సహకారమే అందించారు. ఇక ఏపీకి ఇద్దరు సీఎంలు మారినా కేంద్రంలో మాత్రం గడిచిన 10 ఏళ్లలో ఒక్కరే ప్రధానిగా ఉన్నారు. ఆయనే నరేంద్ర మోడీ. అలా ఒక్కటంటే ఒక్కటే ప్రభుత్వం ఉంది, అదే బీజేపీ ప్రభుత్వం. మరి బీజేపీ ఈ 5 ఏళ్లలో ఏపీకి చేసిన సాయం ఎంత? ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్రం వద్ద తమ పలుకుబడిని ఎంత చూపించారు? అసలు మోడీకి ఎవరు ఎక్కువ చనువు, ఎవరు ఎక్కువ నిధులు ఏపీకి తెచ్చారు? ఇలాంటి ప్రశ్నలన్నీ సగటు ప్రజల్లో ఉండనే ఉన్నాయి. మరోవైపు చూస్తే కేంద్రం నుంచి రావాల్సిన వాటిలో చాలా వరకు ఈ ఇద్దరు సాధించలేకపోయారన్నది కాంగ్రెస్ విమర్శ. అందులో అతిపెద్ద హామీ ప్రత్యేక హోదా. దీన్ని 2014 ఎన్నికల ముందు బీజేపీయే ఇచ్చింది, కానీ నరేంద్ర మోడీ దాన్ని ఇవ్వలేకపోయారు. అలాగే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయలేకపోయారు అన్నది మరో విమర్శ. అయితే కేంద్రంతో గట్టిగా ఫైట్ చేసి సాధించాల్సిన ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఇది పెద్ద ఫెయిల్యూర్గానే కాంగ్రెస్ పార్టీ అంటుంది. ముందుగా చంద్రబాబు గురించి తీసుకుంటే ఆయన 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చివరి ఏడాది తప్ప మిగిలిన కాలం అంతా ఢిల్లీ వెళ్తూనే ఉన్నారు. కేంద్రంతో తరచూ చర్చలు జరుపుతూనే ఉన్నారు. ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం పూర్తి చేయలేదు, అమరావతి అన్నారు, కానీ దాన్ని కేంద్రం పూర్తి నిధులు ఇచ్చి నిర్మించేలా చర్యలు అయితే తీసుకోలేకపోయారు. విభజన హామీలు కూడా బాబు హయాంలో పెద్దగా నెరవేరలేదని చెప్పొచ్చు. వెనుకబడిన జిల్లాలకు ప్రతి ఏటా రావాల్సిన 50 కోట్ల నిధులు కూడా రాలేదు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగలేదు. ఇలా అనేక హామీలు ఉండిపోయాయి. చంద్రబాబు అయితే తాను ఏపీ కోసం కేంద్రం వద్ద అనేక సార్లు ప్రస్తావించానని చెప్పుకున్నారు. తాను 29 సార్లు ఢిల్లీ వెళ్ళానని 2019 ఎన్నికల ముందు చంద్రబాబు తరచూ చెప్తూ ఉండేవాళ్ళు. సీన్ కట్ చేస్తే జగన్ 2019 మే 30న సీఎం అయ్యారు. ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి 9 వరకు చూస్తే మొత్తం 24 సార్లు ఢిల్లీ టూర్ వేశారు. అంటే చంద్రబాబు కంటే 5 సార్లు తక్కువ అన్నమాట. ఇలా జగన్ ఢిల్లీ టూర్లు ఇన్నిసార్లు చేస్తే అందులో మోడీతో జగన్ భేటీ అయినవి ఎన్నిసార్లు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన 23 సార్లు మోడీతో భేటీ అయ్యారు. అంటే ఒక్కసారి ఢిల్లీ టూర్లో ప్రధాని కలవలేదు అంటున్నారు. ఇదంతా ప్రచారంలో ఉన్న విషయమే. ఇదిలా ఉంటే జగన్ ఇన్నిసార్లు దేశ ప్రధాని కలిశారు కదా, మరి ఏపీకి ప్రత్యేక హోదా సహా అనేక హామీలు నెరవేరలేదు అన్నది మెయిన్ ప్రశ్న. దానికి వైసీపీ నేతలు ఇచ్చే సమాధానం ఏంటంటే ఏపీకి గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు తెచ్చామని. సరే, నిధులు ఏపీకి తెచ్చారు, కేంద్రం వాటిని ఇవ్వటం బాధ్యత అయినా సఖ్యతగా ఉన్న చోట బాగా ఇస్తారన్నది కూడా ఉంది. సో అంతవరకు ఓకే అనుకున్న విభజన హామీల విషయంలో మాత్రం జగన్ సర్కారు ఎందుకు పూర్తిగా కేంద్రం నుంచి అన్నిటినీ నెరవేర్చలేకపోయిందన్నది మాత్రం ప్రస్తుతం ప్రజల్లో చర్చకు వస్తూనే ఉంది. దీని మీద ఇటీవల మాజీ ఎంపీ కేవీపీ చేసిన వ్యాఖ్యలు విమర్శలు చేశారు. ఢిల్లీకి ఎక్కువసార్లు వెళ్ళిన సీఎంగా జగన్ రికార్డు సృష్టించారని, కానీ ఎందుకు ఆయన ప్రత్యేక హోదా సహా ఇతరుల హామీలను కేంద్రం నుంచి నెరవేర్చేలా కృషి చేయడానికి నిలదీశారు. ఏది ఏమైనా చంద్రబాబు, జగన్ ఇద్దరు కేంద్ర పెద్దలతో తమ పదవీ కాలం దేశంలో ఏ సీఎం కలనందుగా కలిశారు అన్నది వారి ఢిల్లీ టూర్ నెంబర్లను బట్టి అర్థమవుతుంది. మరి కేంద్రం మాత్రం ఏపీకి సంబంధించి పెద్దగా చేయలేదంటే అది ఎవరి తప్పు అన్నది మాత్రం జనాల్లో ఉన్న అతిపెద్ద ప్రశ్న.